హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ శారద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసం వస్తోందంటేనే పూజలు వ్రతాలతో చాలా బిజీగా ఉండే మన ఆడవాళ్ళకి చాలా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. మూలాల్లో వాయనం ఇవ్వడంలో అలాంటి వాటిలో అవన్నీ నేను క్లారిఫై చేసేస్తాను రండి. ఇలా మనం అమ్మవారికి ఇచ్చే తాంబూలంలో ఇలా తమలపాకుల్ని 3 తమలపాకుల్ని తీసుకోవాలండి. ఇలా 3 తమలపాకుల్ని తీసుకొని మొదలు మన వైపు ఉండాలి, పళ్ళు కూడా అంతే, మొదలు మన వైపు ఉండాలి. మనం చిగుళ్ళు మాత్రం అదే చివర్లు మాత్రం ఇచ్చే వాళ్ళ వైపు ఉండాలన్నమాట. అలా చూసుకోవాలి మనం తాంబూలం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా. ఇందులోకి 2 వక్కలండి. మనం చెక్క పొడి పెడుతూ ఉంటాం, అదే మన బయట దొరికే వక్కపొడి కన్నా ఈ వక్కలు పెడితే చాలా శ్రేష్టం అన్నమాట. మనం ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి తాంబూలాలు ఇచ్చేటప్పుడు బయట కొనేవే పెట్టేస్తూ ఉంటాం కదా, కానీ పూజలకి వ్రతాలకి అలా పెట్టకూడదండి. మనం రెగ్యులర్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి రెడీమేడ్గా దొరికే పసుపు కుంకాల ప్యాకెట్లు చెక్కపొడి ప్యాకెట్లు పెట్టేస్తూ ఉంటాం కదా, పూజలకు మాత్రం అలా వాడకూడదండి, అలా పెట్టకూడదు. దీంట్లో నేను దక్షిణ పెడుతున్నాను. దక్షిణ మన ఇష్టము, 11 రూపాయలు పెట్టచ్చు, 16 రూపాయలు పెట్టుకోవచ్చు, 51 రూపాయలు పెట్టుకోవచ్చు, 116 రూపాయలు పెట్టుకోవచ్చు. కానీ నోటు మనం ఎంత పెట్టినా ఒక చిల్లర నాణెం అయితే కంపల్సరీ పెట్టాలండి. ఒక నాణెం ఎంతో కొంత 1 రూపీ అయినా సరే నాణెం మాత్రం పెట్టాలి. ఇలా శనగలండి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగలు ఈరోజు చాలా మంచిదన్నమాట. వరలక్ష్మి పూజ రోజు మనం వాయినంగా ఇస్తే చాలా చాలా మంచిదన్నమాట. అమ్మవారికి ఈరోజు శనగలు నైవేద్యం కూడా పెడతాము. తర్వాత మనకి ఒక జాకెట్ ముక్క అనమాట, అది రెడ్ కానీ గ్రీన్ కానీ పసుపు కానీ పెట్టాలన్నమాట. ఈరోజు మనం పెట్టేవి అలాంటిది పెట్టాలి. కొంతమంది చీరలు కూడా పెట్టుకుంటారు, ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఈ జాకెట్ ముక్క కూడా పసుపు బొట్టు పెట్టాలి. పసుపు బొట్టు పెట్టి మనం ఎప్పుడు ఎవరికి ఏది పెడుతున్నా పసుపు పెట్టి పెట్టాలండి, అదే శ్రేష్టము, అలాగే పెట్టాలి. అమ్మవారికైనా వాయనానికి ఇవ్వాల్సిందైనా కూడా మనం జాకెట్ ముక్కకి పసుపు పెట్టాలి. ఇప్పుడు బయట రెడీమేడ్లో చాలా వచ్చేస్తున్నాయండి, రెడీమేడ్గా ఏంటంటే ఒక్కపడులు పసుపు కుంకాల ప్యాకెట్లు అవన్నీ వచ్చేస్తున్నాయి. అవన్నీ ఇలాంటి పూజలకి వ్రతాలకి మాత్రం వాడకూడదు. తర్వాత పువ్వులండి, ఇంట్లోనే ఇలా మనం చామంతులు కానీ కనకాంబరాలు కానీ మల్లెలు కానీ జాజులు కానీ ఏవైనా సరే ముత్తైదుకి వాయినంగా పువ్వులను కూడా ఇవ్వాలన్నమాట. మనం ఇవిగోండి ఈ ప్యాకెట్స్ అమ్మేస్తున్నారు కదా, ఇవి తెచ్చి మనం టక్కన పెట్టేస్తూ ఉంటామన్నమాట. ఇలాంటివి కాకుండా మనం ఈరోజు మనం వ్రతానికి పూజకి కూడా మనం బయట కొన్ని ఈ పసుపు కుంకాలు కాకుండా ప్యాకెట్లు కాకుండా విడి పసుపు విడి కుంకుమ మనం అమ్మవారికి పేరు చెప్పి మనం ఒక ముత్తైదుకి ఇస్తున్నాం. లక్ష్మీ అమ్మవారి పేరు చెప్పి ఇస్తున్నాం కాబట్టి ఆవిడ కూడా మనకి లక్ష్మీ అమ్మవారితో సమానం. పూజకి మనం ఎలా అయితే ఈ విడి పసుపు కుంకుమలు పూజ చేస్తూ ఉంటాం, అలాగే ముత్తైదువుకి ఇచ్చేవి కూడా ఇలాంటి పసుపు కుంకాలే ఒక కాగితంలో కట్టి ఇవ్వాలన్నమాట. ఇలా పసుపు కుంకాలు ప్యాకెట్లలో కూడా ఇస్తారు, చిన్న చిన్న ప్యాకెట్లో, అవైనా పర్వాలేదు. కానీ మనం చూడనివి మనకి కనబడని పసుపు కుంకాలు, అసలు అది పసుపు కుంకుమో కాదో కూడా తెలియదు, అలాంటివి మాత్రం పెట్టకూడదు. ఈరోజు మాత్రం పసుపు కుంకం ఇలాంటి ఒక ముత్తైదుకి తాంబూలంలో వాయనంలో ఇస్తున్నప్పుడు పసుపు కుంకాన్ని ఇలా కట్టి ఇవ్వాలన్నమాట. ఇలా మనం పసుపు కుంకాన్ని కూడా కట్టి పెడతాము. ఈ తాంబూలం కూడా మనం పూజ అయిన వెంటనే ఒక ముత్తైదువుని పిలిచి తాంబూలం ఇస్తాము. ఇందులో మనం పెట్టవలసినవన్నీ పెట్టుకుని ముందుగానే రెడీ చేసుకుని పూజ అయిన తర్వాత ఆ ముత్తైదువుకి మనం ఒక మంత్రం ఉంటుంది, అది కూడా చెప్పి ఇవ్వాలన్నమాట. అది నేను మీకు లాస్ట్లో చెప్తాను ఇచ్చేటప్పుడు. ఇలా పసుపు కుంకాన్ని కూడా కట్టుకోవాలి. మన శక్తి కొలది, మనకి ఏముంటే అది శక్తి కొలది, ఎంతవరకు మనం చీరైనా రవికిల గుడ్లైనా ఏదైనా కూడా మన శక్తి కొలది చేసుకోవాలి. శనగలంటే మాత్రం చాలా ఇష్టం, నానబెట్టిన శనగలంటే. ఆ రోజు ప్రసాదంలో కూడా మేము ఈ శనగల్ని పోపు పెట్టి పెడతామన్నమాట అమ్మవారికి. తర్వాత ఇలా 5 బూరెలు వాయనంగా ఇస్తామండి. పోలి పూర్ణం బూరెలు కానీ పోలి బూరెలు కానీ ఏవైనా కూడా మనం తాంబూలంలో ఒక ముత్తైదువుకి 5 బూరెలను వాయినంగా ఇస్తాం. పెళ్ళైన కొత్తలో మొదటి సంవత్సరం చేసుకునే వాళ్ళు కూడా ఇస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా ఈ బూరెలని నైవేద్యంగా ఒక స్వీట్ పదార్థాన్ని, ఒక తీపి పదార్థాన్ని, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పూర్ణం బూరెలని మనం ఒక ముత్తైదువుకి ఇవ్వడం వల్ల చాలా మంచిదనమాట. ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనవండి.
మనం ఇచ్చే ప్లేట్కి కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుని అప్పుడు మనం ఆ ముత్తైదుకి ఇవ్వాలన్నమాట. ఈరోజు అన్నీ పవిత్రంగా అన్నీ కూడా చాలా శుచిగా శుభ్రంగా చేసుకుంటేనే ఆ అమ్మవారి కటాక్షం మనకి దొరుకుతుందనమాట. మనం నామమాత్రంగా చేసేది ఏది కూడా అమ్మవారు అంగీకరించరండి. చాలా శాస్త్రవేత్తంగా చెయ్యాలి. ఇప్పుడు దొరికేవేవి పూర్వం మన పెద్దవాళ్ళకి దొరకలేదు కదండి, వాళ్ళు ఇలాగే పెట్టేవారు, ఇలాగే చేసేవారు. ఆ పాత పద్ధతినే మనం ఇప్పుడు అనుసరించాలన్నమాట. అమ్మవారికి చేసే పూజలలో వ్రతాలలో ఏ దేవునికైనా పూజలలో వ్రతాలలో మాత్రం ఇలానే చేయాలి. నేను తోరాన్ని కూడా దీనికి రెడీ చేశానండి. తోరం కూడా మనం తాంబూలంలో ఇవ్వాలన్నమాట. అమ్మవారికి ఎలా అయితే మనం తాంబూలాన్ని సమర్పిస్తామో అదేవిధంగా ముత్తైదుకు కూడా ఇలా తోరాన్ని సిద్ధం చేసి ఇవ్వాలి. నేను మీకు ఈ తోరాన్ని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో పెడతాను, అస్సలు మిస్ అవ్వకుండా ఆ వీడియోని కూడా చూడండి. మనం ఎన్నిసార్లు తోరం చేసినా తోరంకి 3 ముళ్ళ 5 ముళ్ళ 9 ముళ్ళ ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ మీకు క్లారిటీ వచ్చేస్తాయి ఆ వీడియో చూస్తే. ఖచ్చితంగా మీకు తోరాన్ని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు వీడియో చేసి పెడతాను. ఇలా తోరాన్ని కూడా అమ్మవారికి మనం అమ్మవారి పేరు చెప్పే ఇచ్చే వాయన దానానికి తాంబూలాల్లో ఈ తోరాన్ని కూడా పెట్టాలన్నమాట. ఈ తాంబూలంలో పెట్టిన మనం ఈ తోరాన్ని ఆ ముత్తైదువుకి ఇచ్చిన వెంటనే మనం ఇచ్చి అక్షింతలు వేయించుకున్న వెంటనే ఆ తోరాన్ని ఆ ముత్తైదుకి కట్టేయాలన్నమాట. ఆ ముత్తైదువు చేతే మన దగ్గర మనం ఒక తోరం పెట్టుకుంటాం కదా అమ్మవారికి, మనకి, మన ఇంట్లో ఉన్న కన్ని ముత్తైదువుకి, ఎంతమంది ముత్తైదువులు ఉంటే అంతమందికి, ఎంతమందికి తాంబూలాలు ఇవ్వాలనుకుంటున్నామో మనకి ఎంతవరకు శక్తి కలదో ఎంత ఓపిక ఉందో అంతమందికి తాంబూలాలు ఇస్తాం కదా, అంతమందికి అయితే పెట్టగలమో అంతమందికి ఇలా మనం తోరం పెట్టచ్చు. తర్వాత గాజులు 1/2 డజన్ పైన ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట. ఎర్రటి, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైనవి కాబట్టి అవే ఎక్కువ వాడాలి. గాజులు కూడా ఇవ్వాలన్నమాట. వాళ్ళు వేసుకునే విధంగా వాళ్ళకి సరిపడే సైజుని ఇస్తే వాళ్ళు మనకి వేసుకుంటే మనకి మంచిది కదా, మనం అమ్మవారి పేరు చెప్పి ఇస్తున్నాం కాబట్టి అందుకని మనం అలా గాజులు కూడా ఇవ్వాలి. ముఖ్యమైనవి బూరెలు, శనగలు, తోరము, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, రవికిలగుడ్డ. దక్షిణ లేని తాంబూలం అస్సలు పనికిరాదండి. ఖచ్చితంగా దక్షిణ పెట్టాలి. దక్షిణ పెడితేనే ఆ తాంబూలానికి విలువ అనమాట. మనం ఎంత నోటు కాగితాలు ఎన్ని పెట్టినా ఒక నాణెం మాత్రం, 1 రూపాయి నాణెం కానీ 2 రూపాయల నాణెం కానీ మాత్రం అందులో పెట్టి మనం ముత్తైదుకి ఇవ్వాలి. ఈ ఇచ్చేటప్పుడు చెప్పవలసిన మంత్రం ఏంటంటే, పూజ అయిన వెంటనే ఒక ముత్తైదువుని పిలిచి ఆ ముత్తైదువుకి ఈ తాంబూలం ఇస్తాము, ఈ వాయన దానం ఇస్తామన్నమాట. దీంతోపాటు అన్నం, పప్పు, పెరుగు, నెయ్యి, బెల్లం ముక్క, మేమేం కూర వండామో ఆ రోజు ఆ కూరలు వేసి ఒక చిన్న గిన్నెలో మహానైవేద్యం కింద ఆ అమ్మవారికి ఎలా మహానైవేద్యం పెడతామో ఆ ముత్తైదువుకు కూడా అలాగే అన్నీ కొంచెం తీసి ఒక దాంట్లో పెట్టి ఆ ముత్తైదువుకు కూడా ఇస్తామన్నమాట. మహానైవేద్యం కూడా ఇస్తామన్నమాట ముత్తైదువుకి. ఇలా ఇచ్చేటప్పుడు మంత్రం ఏంటంటే, ఆ ముత్తైదుని కూర్చోబెట్టి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి ఆ ముత్తైదుకి ఇస్తినమ్మా వాయనం అంటే నేను ఇస్తున్నానమ్మా నీకు వాయనం అని చెప్పి 3 సార్లు మనం అనాలి. ఆ ముత్తైదువు తీసుకుంటున్నానమ్మా వాయనం అంటే పుచ్చుకుంటున్నానమ్మా వాయనం, తీసుకునే ముత్తైదువు అలా అంటారనమాట. పుచ్చుకుంటున్నానమ్మా వాయనం అని 3 సార్లు అంటారు. తర్వాత తాంబూలం ఇచ్చేవాళ్ళు ముత్తైదువుని అడుగుతారు, నా చేతి వాయనం ఎవరు అందుకుంటున్నారు అని. నా చేతి వాయనం అందుకుంటున్న వాళ్ళు ఎవ్వరు అని 3 సార్లు అడుగుతారు. అప్పుడు తీసుకుంటున్న ముత్తైదువు నేనేనమ్మా వరలక్ష్మీదేవిని అని 3 సార్లు చెప్తుంది. మనం ఆ ముత్తైదువుకి వరలక్ష్మీదేవి పేరు చెప్పి ఇస్తున్నాం కాబట్టి నేనేనమ్మా వరలక్ష్మీదేవిని అని 3 సార్లు అంటారు. తర్వాత ఇచ్చే ముత్తైదువు నేను అడిగితేనమ్మా వరం అని అడుగుతుంది. అప్పుడు తీసుకుంటున్న ముత్తైదువు, తాంబూలం తీసుకుంటున్న ముత్తైదువు నేను ఇస్తినమ్మా నీకు వరం అని చెప్పి లక్ష్మీదేవి రూపంలో ఉన్న ఆ ముత్తైదువు చెప్తారనమాట. ఇలా మనం 3 సార్లు చెప్పి వాళ్ళకి చెప్పించి వాళ్ళకి వాయనదానం ఇచ్చి ఆ ప్రసాదం కూడా మహానైవేద్యం ఇచ్చి మనం ఏదైతే ప్రసాదం చేసుకున్నామో ఆ ప్రసాదాన్ని కూడా ఆ ముత్తైదువుకి ఇచ్చి ఇలా వాళ్ళ చేత తోరం మనం కట్టించుకుని మనం ఇచ్చిన తోరం వాళ్ళకి కట్టి మనం అమ్మవారికి పెట్టుకున్న తోరం కూడా మనం వాళ్ళ చేత్తోనే ఒక ముత్తైదువు అంటే ఆ లక్ష్మీదేవితోటే మనం తోరం కట్టించుకుంటున్నామనే
అభిప్రాయంలో మనం ఆవిడ చేత తోరం కట్టించుకుని మనం కట్టి అక్షింతలు వేయించుకుని ఆ ముత్తైదువుని పంపించాలన్నమాట. ఇది ఇలాగా మనం తాంబూలం వాయినం మనం మహానైవేద్యం ఒక ముత్తైదువుకి ఇస్తామన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరైతే లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీకోసం ముందుగానే నేను ఇవన్నీ చేసి పెడుతున్నాను. శ్రావణ మాసానికి సంబంధించిన తోరం కోసం కూడా. థ్యాంక్ యూ.